మూవీ చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ నాని ఫ్యాన్ నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాను. మంచి మూవీ తీసుకొచ్చాడు నాని. అండ్ ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. లైక్ ఫ్యామిలీ డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఒక యాక్సెప్ట్ లేదని లేదు, అన్నీ ఉన్నాయి. నేనైతే ఫుల్ హ్యాపీ యాజ్ ఎ నాని ఫ్యాన్. అండ్ ఎస్జే సూర్య గారు కూడా బాగా చేశారు. అండ్ ఇద్దరు హీరోస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. నిజం చెప్తున్నా, సరిపోదా శనివారం అంటే సరిపోదు శనివారం. నాని కానీ జే సూర్య గారు కానీ ప్రాణం పెట్టారు సినిమాకి. ఒక్క ముక్కలు చెప్పాలంటే ప్రాణం పెట్టారు. అండ్ సూర్య గారి క్యారెక్టర్ అయితే మాత్రం పోలీస్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్కి ఇచ్చారు, కానీ నాకు నెగిటివ్ అనిపించలా, ఒక సెకండ్ హీరో క్యారెక్టర్ అనిపించింది. ఆ రేంజ్లో ఉంది నాని కానీ సూర్య గారు కానీ. అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం మదర్ సెంటిమెంట్తో ఒక సాటర్డే ఒక కాన్సర్ట్ పెట్టుకుని సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టేశారు. శనివారం చూడడం జరిగింది. సో నాని గారి కోపానికి అదుపులో పెట్టడం కోసం వాళ్ళ అమ్మగారు 2 గంటల 50 నిమిషాలు సినిమా తీయమని చెప్పారా? పాయింట్. ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ గారి కారణాలకు సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా? పాయింట్ నెంబర్ 2, కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఆ శనివారం 2.5 గంటలే కావాలా? సో ఈ కాన్సెప్ట్తో వచ్చినటువంటి కథ సరిపోదా శనివారం. కొన్ని సీన్స్ ఎలా ఉంటే ఒక పబ్ సీన్ ఉంటుంది అన్న, బాబా ఆ సీన్కి మాత్రం ప్రాణం పోయిందన్న. ఉచ్చ కోతపుర టెరిఫిక్ సీన్ అన్న. ఆ సీన్ అయితే నాకు నచ్చిందన్న. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది అన్న, అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. RRR కానీ KGF కానీ బాహుబలి కానీ అలాంటి సీన్ మాత్రం ఇప్పుడు దగ్గర ఏ డైరెక్టర్ కూడా తీయలేదు. సో వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఎస్జే సూర్య గారు మీకు దండం పెట్టాను, కానీ దండేసి దండం పెడతా. ఏమైనా యాడ్ చేసినా పోలీస్ గెటప్ లో బాబా టెరిఫిక్ అన్న. లుక్ ఎలా అనిపించింది మరి? లుక్ కొంచెం రొటీన్ గానే ఉంది. అండ్ ఆయన ఏ లుక్ లో అయినా బాగుంటారు. నాని అంటేనే బాగుంటారు. నాని ఉంటే చాలు. నాని మూవీ ఈ మాత్రం ఉంటే బాగుంటుంది. అస్సలు లేదు, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు ఒకేలా చేశారు. లైక్ విలన్ రోల్ లో ఆయన బాగా చేశారు, హీరో రోల్ లో ఈయన బాగా చేశారు. సింపుల్ గా బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఒక KGF 3 కానీ ఒక దసరా మూవీ కానీ ఏ సంబంధం లేదు ఈ సినిమాకి. కొత్త సినిమా ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడు అంటారు చూడ, అలాగే ఇండస్ట్రీకి కొత్త సినిమా వచ్చేది. ఇప్పుడు దాకా ఆ సబ్జెక్ట్ని కాపీ కొట్టి ఈ సబ్జెక్ట్ని కాపీ కొట్టి సినిమాలు వేరే ఉంటాయి, కానీ ఈ సినిమా కొత్తగా ఒక సాటర్డే పెట్టుకోవడం, ఆ సాటర్డే ఇలాంటి చేయడం అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇద్దరు హీరోలు సినిమా చూసి వచ్చాను నేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. సరిపోదా శనివారం అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకటే అంటారు, సరిపోదు శనివారం. ప్రతిరోజు శనివారంలా ఉంటే సినిమా పిచ్చి పీక్స్ ఇంకా వేరే లెవెల్ ఇంకా అంతే. ఎస్జే సూర్య గారి యాక్షన్ వచ్చేసి హాట్ గా ఉంది. అండ్ మన నాని గారి యాక్షన్ వచ్చేసి స్వీట్ గా ఉంది. మురళీకృష్ణ యాక్షన్ గారు వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. ఈ 3 కలయికల వల్ల సినిమా వచ్చేసి సూపర్ గా ఉంది. పెద్దగా స్కోప్ ఏం లేదన్న. నిజం హీరోయిన్ కి స్కోప్ లేదు, అండ్ ఆ క్యారెక్టర్ కూడా స్కోప్ లేదు. ఎందుకంటే డిజైన్ చేయడం అట్లా ఆ స్క్రిప్ట్ అలా రాశారు. అండ్ ఇంకో విషయం, బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా? నాని గారు ఒక రోప్ కట్టుకుంటారు. ఆ రోప్ కట్టుకునేటప్పుడు నల్లగా ఉంటుంది, కట్టుకున్న తర్వాత తెల్లగా అవుతుంది. పాయింట్ నెంబర్ 1 అదొకటి. అదే రోప్ కాలుతా ఉంటుంది ఫైట్ చేసేటప్పుడు 5 నిమిషాలు అవుతుంది, ఒక థ్రెడ్ కూడా కాలేదు. సో నాని గారు ఎలా అయితే న్యాచురల్గా యాక్ట్ చేశారో ఆ రోప్ కూడా అట్లే న్యాచురల్గా యాక్ట్ చేసిన అర్థమైపోయింది నాకైతే. అండ్ ఇంకో విషయం, నెక్స్ట్ వీక్ వరకు ఏ సినిమా లేదని అర్థమైపోయింది నాకు. నా రివ్యూ శనివారం తప్ప చూసే ఆప్షన్ లేదు మీకు. దిస్ ఇస్ ద మూవీ. ఇంటర్వెల్లో ఒక ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది అన్న. అసలు ఆ సీన్కి మాత్రం మనం బ్లడ్ పెట్టచ్చు. అంటే ఇట్లా గూస్ బాంబ్ ఉంటుంది ఆ సీట్లో ఆటోమేటిక్. ఎస్పెషల్లీ ఈ మూవీలో చెప్పాలంటే BGM అన్న, బాబా ఏమైనా కొట్టిండా, ఏం 90 దాగి కొట్టిండో ఏం దాగి కొట్టిండో మాత్రం అరాచకం సృష్టించిండని చెప్పుకోవాలి. BGM మాత్రం ఎస్పెషల్లీ ఉద్ద ర్యాంప్ సినిమా ఎలా ఉంది అంటే థర్స్డే వచ్చింది కదా, ఈ వీక్ అంతా మూవీ పెద్ద మూవీస్ ఏం లేవు. ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది ఆ మూవీ. 100%కి 200% ఫ్యామిలీ వచ్చి చూడవలసిన మూవీ ఏదైనా ఉందంటే సరిపోదా శనివారం. అంటే సాంగ్స్ కొన్ని బాగాలేవు అన్న. అంటే మనం మా సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ మూవీలో సాంగ్స్ ఒకటి డిఫరెన్స్ ఉన్నాయి, కాకపోతే అంతగా మనకు సాంగ్స్ ఎక్కలేదు, కానీ స్టోరీ మాత్రం 100% ఎక్కుద్ది. మనం ఎస్జే సూర్య గారి కోసం ఇచ్చారు. ఇది నిజంగా ఆడాలనేటువంటి ఎస్జే సూర్య గారికి ఇచ్చారు. అంత ఎఫెక్టివ్ గా ఇచ్చారు. పెద్దగా ఏం లేదు. హీరోయిన్ కి స్కోప్ లేదు, ఎందుకంటే కథ రాయడం అట్లా రాసని చెప్తున్నా కదా. హీరో కోసమే కథని, ఆ కథలో హీరోయిన్ కెమెరా ఎప్పుడైతే కనిపెట్టినారో అదే కొత్తదనం. మిగతా అంతా సేమ్. అర్థమైందా? దట్స్ ఇట్. అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ చూడదగ్గ సినిమా. ఏదైతే నాని కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని ఇది అవుతుంది. ఓకే, ఫ్యామిలీ హోల్సమ్గా
చూడవలసిన సినిమా. అందరూ తప్పకుండా చూడండి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.